నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. స్పందన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జేలానీ సమూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జేలానీ సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హిరమండలంలోని కోరాడ కాలనీకి చెందిన మగ్గు తిరుపతిరావు తండ్రి లేట్ లచ్చన్న తనకి సంబంధించిన భూసేకరణకు సంబంధించిన పైకం తన వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయవలసిందిగా కోరుచూ స్పందన కార్యక్రమంలో దరఖాస్తును సమర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్కు ఏపీయూడబ్ల్యూజే సంఘం నాయకులు డైరీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ గారికి డైరీ అందజేశారు. ఈ స్పందన కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, జడ్పీ సీఈఓ డి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని బి మీనాక్షి, డ్వామా పీడీ చిట్టిరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, హౌసింగ్ పీడీ గణపతిరావు, ఇరిగేషన్ ఎస్ఈ డోలా తిరుమలరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ను సోమవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నేటి నుండి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. 2280 ఎస్జిటిలు, స్కూల్ అసిస్టెంట్లు 2299, 1264 టీజీటీలు, 215 పీజీటీలు, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు కలిపి మొత్తంగా 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి 22 తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, మార్చి 5 నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం, అలాగే మార్చి 15 నుండి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు ఉంటాయని అన్నారు. ఉదయం 9:30 నుండి 12 వరకు ఒక సెషన్గా, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్గా పరీక్షలు జరుగుతాయని అన్నారు. 31వ తేదీన ప్రాథమిక కీని విడుదల చేస్తామని, ఏప్రిల్ 1వ తేదీన ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరణ, అలాగే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు cse.ap.government.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇక్కడ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏం అభివృద్ధి చేశారని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమం శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి పాదయాత్రకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేశారా అని ప్రశ్నించారు. నాగవల్లి కరకట్టల పనులు పూర్తి చేస్తామని అన్నారు. చేశారా అంటూ నిలదీశారు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నారని, ఆయన ఇక్కడ రోడ్డులకు ఉన్న గుంతలే కప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను చేసుకుంటున్నారని, ప్రజల సంక్షేమం ఆయనకు అక్కర్లేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గుండా లక్ష్మీదేవి పనిచేసిన కాలంలో ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. దీనిపై తాము శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధం అని, అధికార పార్టీ నాయకులు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం పలికారు. ఈ రోజు జగన్ పరిస్థితి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, సొంత పార్టీ ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. కనీసం ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసారే, ఒక్కసారి నా ప్రత్యేక హోదా గురించి అడిగాడా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మొన్న లోక్సభలో 22 ఎంపీలు గెలిపించారు. రాజ్యసభ ద్వారా 9 మంది ఎంపీలు ఉన్నారు. అంటే 31 ఎంపీలు ఉన్న పార్టీ ఈ రోజు కేంద్రంలో మన తరపున పోరాడట్లేదు. సొంత పార్టీ ఎంపీలు చెప్తున్నారు 25కి 25 ఎంపీలు అడిగాడే, ఇప్పుడు 31 ఎంపీలు ఉంటే అది ఆయన కేసులు మాఫీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు మమ్మల్ని. వాళ్ళ సొంత పార్టీల ఎంపీలు అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు.
దాదాపు 200 వారాలు దాటింది, ఇప్పటికీ సిపిఎస్ రద్దే చేయలేదు. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంకా మేము పోటీ చేయము, బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా ప్రజలందరూ ఆలోచించాలా, 2 నెలల ఎన్నికలు వస్తున్నాయి, మనం కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. జగన్ ప్రపంచంలో లేని కొత్త స్కీమ్ తీసుకొచ్చాడని, అదే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ స్కీమ్. ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చెత్త అని తేల్స్తాడు, ఆ చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా, మన ఇంటి చెత్త పక్కనోడి ఇంటి వస్తే బంగారం అవుతుందా? అలాంటిది పక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యే అని తేల్చి చెప్పిన తర్వాత మన నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతుందా అని ఆలోచించమని కోరుతున్నా. ఈ సందర్భంగా స్థానికుల నుండి పలు వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాటులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టనున్న ఏర్పాట్లపై సమావేశంలో తొలుత జిల్లా కలెక్టర్ కు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీ తదితర చర్యలు చేపట్టాలని, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందించే ప్రక్రియ సజావుగా జరపాలని అన్నారు. వైద్య శిబిరాల ఏర్పాట్లు, ఉచిత భోజనం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, కార్పొరేషన్ కమిషనర్ తమీం అన్సారియా, జిల్లా అటవీ శాఖాధికారిణి నిషా కుమారి, డిఆర్ఓ గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, పలు శాఖల అధికారులు, సిబ్బంది, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైకాపా సీనియర్ నేత జరుగుళ్ల శంకర్రావుపై దాడి అమానుషమని, తక్షణమే నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత లుకలపు అప్పలనాయుడు డిమాండ్ చేశారు. జరుగుళ్ల శంకర్రావుపై జరిగిన భౌతిక దాడిని నిరసిస్తూ సోమవారం నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడలి నుండి ఎస్పీ కార్యాలయం వరకు అప్పలనాయుడు నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రశాంతమై శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి వాటి వలన రాజకీయాల్లో ఉన్నవారు భయాందోళనలకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శంకర్రావు కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. అనంతరం శంకర్రావు సతీమణి విజయకుమారి మాట్లాడుతూ ఎమ్మెల్యే అలాగే ఎంపీపీ ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి బాధ్యులపై చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కుటుంబానికి అండగా నిలిచే వెలమ సామాజిక వర్గ ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిందితులను పట్టుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీకి వినతి పత్రం అందించారు. ఈ ర్యాలీలో బల్లాడ జనార్దన్ రావు, నక్క రామరాజు, అసిరి నాయుడు, పెద్ద ఎత్తున వైకాపా నాయకులు, వెలమ సామాజిక వర్గ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో గల శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సముదాయంలో ఈ నెల 15వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో అదే రోజు 9:30 వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు అభ్యర్థులు skilluniverse.apssdc.in ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన వారికి శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో నియామకాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎం ఫార్మసీ, బి ఫార్మసీ పూర్తయిన వారు ఈ ఎంపికలో పాల్గొనవచ్చని అన్నారు. 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవచ్చని అన్నారు. జిల్లాలోని వివిధ అర్హతలు పొందిన అభ్యర్థులు పాల్గొని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ చేసుకునేందుకు తక్షణమే అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సంబంధిత శాఖాధిపతులకు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ కు కేటాయింపుపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ బి అడ్డయ్యతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021-22 డిగ్రీ విద్యార్థుల ఇంటర్న్షిప్ కు ప్రభుత్వ శాఖాధిపతులకు కేటాయించిన విధంగా విద్యార్థులను తీసుకోవాలని ఆదేశించారు. 15 వారాలు లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కు శాఖాధిపతులకు కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం 5,445 మంది విద్యార్థులను 27 శాఖలకు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో 2,000 మంది సచివాలయాలకు, 1,770 మందికి విద్యాశాఖలో, 452 మందికి వైద్య ఆరోగ్య శాఖకు అత్యధికంగా కేటాయించినట్లు చెప్పారు. మిగిలిన శాఖలకు తక్కువగా ఉన్నారని, వీరందరికీ గతంలో మాదిరిగానే ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆయా అధికారులకి సమాచారాన్ని అందజేయాలని అన్నారు. విద్యార్థులు వెళ్లాల్సిన అధికారి పేరు, ఫోన్ నెంబర్లను విద్యార్థులకు అందజేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ జిఆర్ రాధిక, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా అటవీ శాఖ అధికారి నిషా కుమారి, జిల్లా పరిషత్ సిఇఓ వెంకట్రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బి మీనాక్షి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, సిటిఓ రాణిమోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం శ్రీకాకుళం జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ ఉమా మహేశ్వరరావు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో ఎలాంటి అలసత్వం చూపరాదని కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా అధికారులతో కలిసి సోమవారం మధ్యాహ్నం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, నవరత్నాలు, పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు, అసైన్డ్ భూములు, కోర్టు కేసులు తదితర అంశాలపై తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డులు, ఆయుష్మాన్ కార్డులు పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని, జిల్లా వ్యాప్తంగా 1.84 లక్షల కార్డుల పంపిణీ మాత్రమే జరిగిందని, ఇంకా మిగిలిన కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి త్వరితగతిన పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు రిజిస్ట్రేషన్లు జిల్లాలో ఇప్పటి వరకు 22,081 మాత్రమే జరిగాయని, ఇంకా మిగిలిన వాటిని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని అన్నారు. భూముల రికార్డులను క్రమబద్ధీకరించడంలో భాగంగా తహసీల్దార్లు ఇప్పటికే ఇంటి స్థలాలు, వ్యవసాయ సాగు కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను సర్వే నెంబర్ల వారీగా సర్వే చేశారని, ఇంకా పూర్తి చేయని తహసీల్దార్లు దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని అన్నారు. రీసర్వే, డిజిటల్ సైన్, కోర్టు కేసులు తదితర అంశాలపై కూడా ఈ సందర్భంగా సమీక్ష చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల రేషనైజేషన్ డేటాను త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, జడ్బీ సిఇఓ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ నోరిప్పితే అన్ని అబద్ధాలే చెప్పి తనంతట తానే మూర్ఖుడునని మాత్రం నిజం ఒప్పుకున్నాడని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. లోకేష్ తనకు తాను సచీలునిగా, నిప్పుగా అభివర్ణించుకుంటున్నాడని, అతడు నిప్పు కాదు ఇనుముకు పట్టే తుప్పు అని దుయ్యబడ్డారు. ఆయన సోమవారం నరసన్నపేట నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా మాట్లాడుతూ ఏదో యాత్ర పేరుతో నరసన్నపేటకు వచ్చిన లోకేష్ పగటి కలలు కంటున్నాడని విమర్శించారు. అతడికి మేనిఫెస్టో అంటే తెలుసా అని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే దాని గురించి మర్చిపోయే మీకు మేనిఫెస్టోను దైవంలా భావించి 99% హామీలు నెరవేర్చిన మాకు ఎంతో తేడా ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర నుండి శంఖారావం పేరుతో లోకేష్ చేస్తున్న యాత్ర టీడీపీ శవయాత్ర అని కృష్ణదాస్ అభివర్ణించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్ నేరుగా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో ఆమె ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారుల సమస్యలను అదనపు ఎస్పీ ముందు విన్నవించుకోగా ఆమె సానుకూలంగా స్పందించి సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని ఆదేశించారు. బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హైతనగరానికి చెందిన వైసీపీ నేతలు కిల్లాన శ్రీనివాసరావు, మాధవరావు, భోజ్ కుమార్, ఫాల్గుణరావులు సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరికి మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గుండా అప్పల సూర్యనారాయణ పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. టీడీపీ నాయకులు మాదార్పు వెంకటేష్, విభూది సూరిబాబుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులు పేరూరి నాగేశ్వరరావు, గంగు నాగేశ్వరరావు కార్యకర్తలు ఉన్నారు. క్రైమ్ అడిషనల్ ఎస్పీగా ఉమామహేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ అదనపు ఎస్పీగా బదిలీపై వచ్చిన బి ఉమామహేశ్వరరావు సోమవారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఏలూరు జిల్లా నుండి శ్రీకాకుళం క్రైమ్ అడిషనల్ ఎస్పీగా బదిలీపై వచ్చారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నడక సంఘాలు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, ఎస్ జోగినాయుడు అన్నారు. ఈ నెల 16వ తేదీన శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఆధ్వర్యంలో రథసప్తమి సందర్భంగా అరసవెల్లి దేవస్థానం సమీపంలో ఏర్పాటు చేసిన మహారక్తదాన శిబిరానికి యువత, అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో మహారక్తదాన శిబిరం బ్రోచర్స్ ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో రక్త కొరత ఎక్కువగా ఉన్నందున పెద్ద ఎత్తున నడక సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి విధిగా రక్తదానం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. గత 3 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు మరియు మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి ఎందరో ప్రాణాలు కాపాడుతున్న శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ప్రతినిధులు సేవలు వెలకట్టలేవని నడక సంఘాల నేతలు కొనియాడారు. అనంతరం క్రీడాకారులకు, నడక సంఘాల నేతలకు కరపత్రాలు పంపిణీ చేశారు. గోడ పత్రిక ఆవిష్కరణలో శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ప్రతినిధులు బరాటం సంతోష్, పాలకొండ ప్రశాంత్, పి నాగేశ్వరరావు, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గురు ఆనందరావు, మెట్ట ధనుంజయ భట్లు, రాంబాయి, వాసంతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీలో గల 4 డిపోల సిబ్బంది 50 మంది సోమవారం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు రక్తదానం చేయవచ్చు అని, సంవత్సరానికి 4 సార్లు వరకు రక్తదానం చేయడం వలన ఆరోగ్యం వస్తుందని చెప్పారు. మనం ఇచ్చే ఒక రక్తం ప్యాకెట్ 4 ప్రాణాలు కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు పెంకి చైతన్య కుమార్, చిన్మయ్ రావు, డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ వర్మ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తులసి ఆకులతో పలు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసిలో యూజినాల్ ఉంది. చిన్న మొత్తంలో యూజినాల్ కాలేయంలో టాక్సిన్ ప్రేరిత నష్టాన్ని నివారిస్తుంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం కాలేయం దెబ్బతినడం, వికారం, విరోచనాలు, వేగవంతమైన హృదయ స్పందన, మూర్ఛలను కలిగించే అవకాశం ఉంది. ఇకపోతే తులసితో కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, సోబి మచ్చలపై లేపనం చేస్తుంటే అవి త్వరగా తగ్గిపోతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూన్ వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఆకలి కలుగుతుంది. 1 గ్లాసు నీటిలో 20 తులసి ఆకులు, 20 పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, పావు టీ స్పూన్ జీలకర్ర, వాము, ధనియాల చూర్ణం కలిపి సగం గ్లాసు కషాయం మిగిలేలా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత వడబోసి సగం నిమ్మబద్ద రసం, 1 టీ స్పూన్ తేనె కలిపి రోజుకి ఒకసారి తాగుతుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. జీర్ణాశయ దోషాలు తొలగి జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పైత్య వికారాలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. వారానికి 2 సార్లు పరగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియాలు కలిపి నమిలి మింగుతుంటే మలేరియా వ్యాధి సోకకుండా రక్షణ కలుగుతుంది. తులసి రసాన్ని ఒంటికి పట్టించుకుంటే దోమలు దరిచేరవు. రోజుకు ఒక్కసారి 4-5 స్పూన్లు తులసి రసంలో 1 టీ స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే క్రమంగా మూత్రపిండ, మూత్రకోశ, మూత్రాశయాలలోని రాళ్లు కరిగిపోతాయి. నీడలో ఎండించి వస్త్రగాలితం పట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని 1/2 టీ స్పూన్ వంతున ఉదయం, సాయంత్రం తగినంత తేనె కలిపి తీసుకుంటే ఇదే చూర్ణాన్ని ముక్కు పొడుంలా పీలుస్తుంటే జలుబు, ముక్కుదిబ్బడ, తుమ్ములు, శిరోభారం, సైనసైటిస్ తదితర వ్యాధులు తగ్గుతాయి.
ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షించే మహనీయుల మాటల నుంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.